స్మైల్ చేసినప్పుడు ఆక్వర్డ్గా గమ్స్ కనపడుతున్నాయి, అంటే ఎక్కువగా అప్పర్ లిప్ పైకి వెళ్ళడం వల్ల గమ్స్ కనపడటం. కొంతమందిలో ఇది అందం కనిపించినా అది ఎక్కువ కనపడ్డప్పుడు ఆక్వర్డ్గా కనపడుతుంది. ఈ కండిషన్ని గమ్మీ స్మైల్స్ అంటారు. ఈ గమ్మీ స్మైల్కి కాస్మెటిక్ కరెక్షన్స్ ఎట్లా ఉంటాయి, ఎలాంటి ఆప్షన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అని డిస్కస్ చేస్తాం. ఈ గమ్మీ స్మైల్లో రావడానికి రీజన్స్ ఏంటి ప్రధానంగా? కొంతమందిలో అప్పర్ లిప్ షార్టేజ్ ఉంటుంది, అంటే కొంచెం చిన్నగా ఉండడం వల్ల అది నవ్వంగానే అది పైకి వెళ్ళిపోయి మనకు గమ్ కనపడుతుంది. కొంతమందిలో జా హైట్ కొంచెం ప్రొజెక్షన్ ముందుకు రావడం వల్ల కూడా ఆ అప్పర్ లిప్ చిన్నదైపోయి జా ముందు రావడం వల్ల కూడా మనకి గమ్మీ స్మైల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జా నార్మల్ ఉండి అంత నార్మల్గా ఉండి కూడా కొంతమందిలో గమ్మీ స్మైల్ ఉంటుంది. వీళ్ళలో మజిల్స్ ఏదైతే అప్పర్ లిప్ని కంట్రోల్ చేసే మజిల్స్ ఉంటాయో అవి మనం ఎక్కువ పుల్ చేయడం వల్ల కూడా మనకి గమ్మీ స్మైల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ కూడా ఇలాగనే మనం ఒక 3 types ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి దీనికి. ఫస్ట్ నాన్ సర్జికల్ లేకుండా ఏమో ఆప్షన్స్ ఉంటాయి. మనకు జా ప్రాబ్లం లేదు ప్లస్ అప్పర్ లిప్ లెంత్ నార్మల్ ఉంది అన్నప్పుడు సింపుల్గా బొటాక్స్ ఇంజెక్షన్స్తో ఏ మజిల్స్ అయితే హైపర్ యాక్టివ్ ఉన్నాయో ఆ మజిల్స్ని మనం రిలాక్స్ చేస్తాం. సో ఇది హార్డ్లీ టేక్స్ లెస్ దెన్ ఒక 5 to 6 minutes అయిపోయే ప్రొసీజర్. 4 to 5 months వరకు వాళ్ళకి ఆ స్మైల్ నీట్గా ఉంటుంది. ప్లస్ మజిల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల వెంటనే 2-3 daysలోనే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ డౌన్ టైం కానీ ఉండదు. నెక్స్ట్ ఆప్షన్ లిప్ లెంగ్తనింగ్, అంటే లిప్ షార్టేజ్ ఉన్న వాళ్ళలో లిప్ లెంగ్తన్ చేయడం వల్ల కూడా మనకి స్మైల్ని కరెక్ట్ చేసుకోవచ్చు. కొంతమందిలో లిప్ లెంగ్త్ వద్దు అనుకున్న వాళ్ళలో మనం ఫిల్లర్ కూడా ఇచ్చి మనం కొంతవరకు ఆ గమ్మీ స్మైల్ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఇది కాకుండా జాలో ఇష్యూస్ ఉన్నప్పుడు, సో జా కరెక్షన్ సర్జరీస్ చేసినప్పుడు కూడా మనకి గమ్మీ స్మైల్ కరెక్ట్ అవుతుంది. సో గమ్మీ స్మైల్ ఉందని మనం బాధపడకుండా మీకు ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ స్మైల్ని మనం కరెక్ట్ చేయలేము అనుకోవద్దు. సో ఎటువంటి ఫేస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి మీకు మీ డెంటల్ సర్జన్తో లేదంటే ఒక ప్లాస్టిక్ సర్జన్తో కన్సల్ట్ అయితే మీ పర్టికులర్ కండిషన్కి ఏ ఆప్షన్ అయితే బాగుంటుంది, మీకు డౌన్ టైం ఉందా, సర్జికల్ వద్దు అంటే నాన్ సర్జికల్ ఆప్షన్స్ మీకు వర్క్ చేస్తాయా లేదా, సో ఇది మాత్రం ఒక్కసారి చూసిన తర్వాత మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.